వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. నర్సంపేట గ్రామీణ ప్రాంతానికి కలలో కూడా ఊహించని విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం. మాజీ శాసనసభ్యులు ఆయన నర్సంపేట అభివృద్ధి ప్రదాత పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో మెడికల్ కళాశాల ఉత్తర్వులు రావడం, తమ హయాంలో నిర్మాణం పూర్తవడం, కళాశాల తరగతులకు అనుమతులు ఉత్తర్వులు రావడంతో బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచర్ల శరత్ చంద్ర అండ్ ఓడీసీఎంఎస్ చైర్మన్ గూగులోతు రామస్వామి నాయక్, మాజీ ఎంపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిరి శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంకు మెడికల్ కళాశాల రావడంలో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి కృషి మరవలేనిదని అన్నారు. ఈ మారుమూల ప్రాంతానికి మెడికల్ కళాశాల తీసుకువచ్చి ఈ నర్సంపేట ప్రాంతాన్ని దేశానికి పరిచయం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి కృషి వెలకట్టలేదని ఈ సందర్భంగా అన్నారు. నర్సంపేట ప్రాంతానికి మెడికల్ కాలేజ్ రావడంతో ఈ ప్రాంత యువతకు నిరుద్యోగ సమస్య తీరి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి డివిజన్ నాయకులు సదరం వినయ్, బీఆర్ఎస్వి నర్సంపేట పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్, కానాపురం మండల మైనార్టీ ప్రెసిడెంట్ ఎండి హాజర్, బీసీసీఎల్ అధ్యక్షులు కోరె సుధాకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు యాకూబ్ పాషా, యాదగిరి రమేష్, కానాపురం మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దాసరి రమేష్, పార్టీ నాయకులు కాస ప్రవీణ్, మౌలానా, వేలుపుల లింగయ్య, పోతరాజు కట్టయ్య, గగ్గులోతు అశోక్, బుసా అశోక్, పాతపురం రాజ్ కుమార్, కొర్రె రాము, పసులూరి వెంకన్న, కోయగిరి కుమార్, యూత్ నాయకులు గంగపురం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సంపేట ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి మన చర్యల్లో భాగంగా ఏదైతే నర్సంపేట కేంద్రాన్ని ఒక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఆ రోజు మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట ప్రాంతానికి ఒక మెడికల్ కళాశాలను శాంక్షన్ చేపించి దాన్ని